జీవాధిపతి దేవా సర్వశక్తుల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. యేసయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి ప్రభా నీ నామాన్ని ఘనపరచుటకు ప్రభా మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభా నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం ప్రభా. నా దేవ బలమైన దుర్గమ నీకు వందనాలు ప్రభా. అయ్యా మాలో నివసించుటకు ప్రభా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. సామర్థ్యంగా వాడ నీకు వందనాలు ప్రభా. నడిపిస్తున్న వాడ నీకు వందనాలు ప్రభా. నీ ఆత్మచూడ నడిపిస్తున్న సర్వశక్తుల తండ్రి నీకు వందనాలు ప్రభా. అసాధారణమైన కారణం ప్రతి దాన్ని ప్రభా నెరవేర్చు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అన్ని వేళ చాలనవాడ నమ్మదైన వాడ నీకు వందనాలు ప్రభా. యేసయ్యా ఎవరి ఆత్మలతో ప్రభా మేల్కొల్పబడిన ప్రభా. యేసయ్యా ఆత్మ చెప్పు సంగతులు ప్రభా ప్రతివి ప్రభా బయలుపరచబడుతున్న వెంటనే ప్రభా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. వారి హృదయంలో ప్రభా నీ శక్తి పరిశీలన గాకం ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు ప్రభా. ప్రతి లేఖనాలు ప్రభా విలువైన ప్రభా ప్రతి హృదయాన్ని ప్రభా తాకును గాకం ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా స్పష్టంగా మాట్లాడటకు ప్రభా ప్రతిదీ ప్రభా యేసయ్యాను బోధిస్తున్న సమస్తాన్ని ప్రభా చక్కగా ప్రకటించటకు ప్రభా నీ ఆత్మ ఇంకను బలపరుచును గాక ప్రభా. నీ ఆత్మ చేత ప్రభా ఇంకను ప్రభా స్వాధీనం ఉంచుకొని ప్రభా నడిపించమని కోరుతున్నాం ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నా చూడ యేసు నామములో ప్రార్థించడం విన్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గడిచిన వారంలో మనము దేవుని యొక్క వాగ్దానము ఏ విధంగా మనకి తెలపబడుతూ ఉంటది, ఎప్పుడైతే వాగ్దానం తెలపబడితే మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరగబడుతూ ఉంటాయని ఒక అసాధారణమైన విషయం గురించి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇంకొక రీతిగా మనతో మాట్లాడడానికి, ఇంకో కోణంలో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకోసం ఈ రోజు రాత్రి నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని దీవించబోతూ ఉన్నాడు, దేవుని ఆశ్రయించబోతూ ఉన్నాడు, దేవుని పరిస్థితులను తారుమారు చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క మహత్కారాలు ఖచ్చితంగా నెరవేర్చబడగలుగుతూ ఉంటాయి. అయితే దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి మనిషి ఎవరైతే ఉంటున్నారో దేవునిలో ముందు కదిలే మనిషి ఖచ్చితంగా వివేకము కలిగి ముందుకు కదులుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న ప్రతి వ్యక్తి వివేకం కలిగి ముందుకు కదులుతూ ఉండాలి. ఏ విధంగా వివేకం కలిగి ముందు కదులుతూ ఉండాలంటే, అబ్రహాం లాగా వివేకం కలిగి మనం ముందు కదులుతూ ఉండాలి. డానియేల్ లాగా వివేకం కలిగి మనం ముందు కదులుతూ ఉండాలి. ఎందుకంటే అభిషేకం ఉన్నప్పటికీ, మన వ్యక్తిగత జీవితంలో ఆశ్రమం కలిగినప్పటికీ, వాగ్దానము కలిగినప్పటికీ, మన జీవితంలో మనము దేవుని అనుభవించలేని పరిస్థితుల్లో మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని మనం అనుభవించలేకపోతూ ఉంటామో అప్పుడు మన జీవితం మనకి భారంగా ఉంటూ ఉంటుంది. మన జీవితంలో మనం ముందుకు కదలలేకపోతూ ఉంటాము. ఎటు చూసిన ఆటంకంగా ఉంటూ ఉంటుంది. దేన్ని సాధించలేని విధంగా ఉంటూ ఉంటుంది. ప్రతిదీ మనకి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులా కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటిదంటే దేవుని యొక్క వాగ్దానము నిన్ను ఆశీర్వదించలేకపోతూ ఉంటది. దేవుని యొక్క దర్శనము నిన్ను ఆశ్రయించలేకపోతూ ఉంటది. ఎందుకు దేవుని యొక్క దర్శనం నిన్ను ఆశ్రయించలేకపోతూ ఉంటది? ఎందుకు దేవుని యొక్క దర్శనం నిన్ను ఆశ్రయించలేకపోతా అంటే, నీవు దేవునితో మమైక్యము కాకపోనందువలన. నీవెప్పుడైతే నీతో పాటు దేవుడు ఉంటా ఉన్నాడని నువ్వు విశ్వసించి ముందు కదులుతూ ఉంటావు, అప్పుడు నీ జీవితంలో కార్యం. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అబ్రాహాము దేవుని నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అబ్రాహాము దేవుడు చెప్పినట్టుగా ఏ వాగ్దానం అయితే దేవుడు అతని పట్ల చేస్తున్నాడో ఆ వాగ్దానం నిమిత్తమై ఆయన బయలుదేరి దేవుడు చెప్పిన ప్రతి మాట కొరకే, అంటే వాటి అన్నిటి ఆలకిస్తూ ఆయన ప్రయాణమై ముందుకు వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రయాణమై ముందుకు వెళ్తా ఉన్నాడు. కానీ తన కుమారుడైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అబ్రాహాముకి అనగా ఈయన కనిపించని దేవుడికి ఈయన విధేయుడైతే, ఆయన దేవుడికి ఆయన అప్పగింపబడిన వ్యక్తికి కూడా ఇస్సాకు విధేయుడై ఉంటా ఉన్నాడు. అయితే ఇస్సాకు వీళ్ళందరూ కూడా దేవునికి, దేవుడు ఇచ్చిన ప్రజలకి భయభక్తులు కలిగి ఆ విధంగా ముందుకు కదులుతా ఉన్నారు. కానీ యాకోబు విషయానికి వస్తే యాకోబు తన తల్లి దగ్గర పెరిగిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. తను బయటికి వెళ్ళి ఏది చేయలేదు, తన తల్లి దగ్గర పెరిగిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ఆ తల్లి ఏదైతే తన కుమారుడికి బోధించిందో, యాకోబు బోధించిందో, ఆశీర్వాదాన్ని దొంగిలించే విషయంలో ఈ యాకోబుకి తూచా తప్పకుండా దాన్ని నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడో,
యాజ్ ఇట్ ఈస్ గా ఏషావు లాగా ఆయన మాట్లాడడం ప్రారంభిస్తా ఉన్నాడు. యాజ్ ఇట్ ఈస్ గా ఆయన అన్నలాగా నటించడానికి ప్రారంభిస్తా ఉన్నాడు. దేనికోసం అంటే వాగ్దానం కోసమే, ఆశీర్వాదం కోసమే. ఒక మనిషి నోటి నుండి వచ్చే మాటలు అంత విలువైన అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు ఎంత విలువైనవో ఒక నిమిషం మనం ఆలోచిస్తూ ఉండాలి. ఇక్కడ జరుగుతున్న ఒక పోరాటం ఏంటిదంటే ఆత్మీయ స్థితిలో ఒక పోరాటం జరగబడుతోంది. ఎలాంటి పోరాటం ఈ స్థితిలో నెరవేర్చబడుతోందంటే యాకోబు గాని ఏషావు గాని వీళ్ళు దేనికోసం ప్రాకులాడుతూ ఉన్నారంటే అక్కడున్న భూముల కోసం కాదు, అక్కడున్న జంతువుల కోసం కాదు, అక్కడున్న మనుషుల కోసం కాదు, కానీ వీళ్ళు దేనికోసము ప్రయాసపడుతూ ఉన్నారంటే ఒక ఆత్మ సంబంధమైన ఈవుల కోసము, ఒక ఆత్మ సంబంధమైన వాగ్దానం కోసం, ఒక ఆత్మ సంబంధమైన మాట కోసము వారు పోరాడుతూ ఉన్నాడు. దానికోసం ఆయన యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు, అబద్ధం చెప్తా ఉన్నాడు, అబద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దాంతో పాటు ఆయన ముందుకు కదులుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యాకోబు తన తల్లి మాట విని వెళ్ళి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అయ్యా నేనే ఏషావును అని చెప్పేసి మాట్లాడి తన తండ్రి దగ్గరికి రమ్మన్నప్పుడు కూడా ఆ వెంట్రుకలన్నీ కూడా రోమాలు. అందుకోసమే మనుషులందరూ కూడా ఏదైనా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అతికినట్టుగా చేయాలి, అతికినట్టుగా అబద్ధం ఆడాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఈ వ్యక్తి చేస్తున్న తప్పేంటిదో దాంట్లో ఏ మాత్రం కూడా పొరపాటు లేకుండా పరిపూర్ణమైన పొరపాట్లు ఉంటూ ఉన్నాడు. అయితే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడడం ప్రారంభించిండు. ఇస్సాకు ప్రతి స్వరాన్ని ఇంకా తాకి చూసి తడిమి చూసి ఓకే ఈయననే అనుకున్న తర్వాత ఆయన భోజనం చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత ఆయన తడిమి చూసిన తర్వాత యాకోబుని ఇస్సాకు ఆశీర్వదించడం ప్రారంభించినాడు. ఏమని ఆశించడం ప్రారంభించాడంటే ఈ భూమి యొక్క సత్తు అంతా కూడా ఈయనకి ప్రతిదీ కూడా దేవుడి ప్రతి వాగ్దానం కూడా ఇవన్నీ యాకోబుకి సొంతం కావాలి, యాకోబు ప్రతి దాంట్లో కూడా ఆశ్రయింపబడాలని యాకోబు అని ఏషావు అనుకొని సంపూర్ణమైన మనసుతోటి పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే తండ్రుల నుంచి యాకోబుకి ఎంటర్ అయినదో ఈయన వ్యక్తిగత జీవితంలో వాగ్దానము అనగా ఆశ్రయింపబడడానికి వారసత్వము కలిగి ఉంటా ఉన్నాడు. పరలోకమైన ఈవులని పొందుకోవడానికి ఈయన ఆల్రెడీ చిన్నప్పుడే ఆయన వారసత్వంతో పుట్టినాడు. కానీ అస్సలైన ఆత్మీయ ఒక వారసత్వం ఇంకోటి ఉంటా ఉన్నది. దాన్ని ఈయన కలగడానికి పోరాడుతూ ఉన్నాడు. ఏషావు దానికోసం నేను పుట్టింది చేస్తుండే కదా అని ఆయన వదిలేసుకుంటూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి మాత్రం యాకోబు ఆత్మ సంబంధమైన వాటి కోసం ఈయన పోరాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన దాన్ని ఎప్పుడైతే ఆయన పొందుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీ చెప్తా ఉంది, తన తల్లి చెప్తా ఉంది ఏంటంటే నువ్వు ఇక్కడ నుంచి పలానా మామగారింటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అక్కడుండి వాళ్ళ దగ్గరనే బ్రతుకు అని చెప్పేసి చెప్తున్నప్పుడు ఈ యాకోబు వెంటనే అక్కడ నుండి ప్రయాణమై ముందుకు కదిలాడు. ఎప్పుడైతే నా ప్రయాణమై ముందుకు కదిలాడో గుర్తుపెట్టుకోండి, ఈయన వారసత్వం కలిగి ఉంటా ఉన్నాడు. రెండోదిగా ఆశ్రమం యొక్క వాగ్దానమైన పైన ఉంటా ఉన్నది. ఈ రెండు కలిగిన యాకోబు దారిలో వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే చీకటైన సమయంలో కొద్దిసేపు సేద తీర్చుకుందామని చెప్పి పడుకుందామని చెప్పి పడుకోవడానికి ఒక రాయి పైన ఆయన తల వాల్చుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే రాయి పైన తల వాల్చుకుని ఉన్నాడో అకస్మాత్తుగా ఈ యొక్క యాకోబుకి ఒక దర్శనం కలగడం ప్రారంభించింది. ఆ దర్శనం ఏంటంటే భూమికి పరలోకానికి ఒక నిచ్చెన వేయబడుతూ ఉన్నది. ఎక్కడైతే నిచ్చెన వేయబడదో ఈ దేవుని యొక్క దూతలు భూమికి ఆకాశానికి ఎక్కడము దిగడము ఈ యాకోబు చూడడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఈ యాకోబు ఎప్పుడైతే దాన్ని చూస్తున్నాడో అక్కడి నుంచి లేచి ఇది నిజంగా దేవుని సేన, ఇక్కడ మహానాయము, ఇది నిజంగా దేవుని సేన, దేవుడున్న స్థలము అని చెప్పేసి దాన్ని అక్కడ ఆ స్థలాన్ని నూనె పోసి అక్కడ ఒక రాయి నిలబెట్టి దాన్ని నూనె పోసి అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ వ్యక్తి యొక్క పరిస్థితిలో ఏమేమి కలుగుంటా ఉందంటే మొట్టమొదటిగా వారసత్వం ఉంటా ఉన్నది, రెండోదిగా ఆయనకి వాగ్దానం ఉంటా ఉన్నది, మూడోదిగా ఆయనకి ఏముందంటే దర్శనం ఉంటా ఉన్నది. ఈ మూడు కలిగిన యాకోబు దేవుని యొక్క వాగ్దానము అంటే వారసత్వం ఉంటా ఉన్నది. రెండోదిగా ఏంటంటే ఈయనకి వాగ్దానము చేయబడిన ప్రవచన వాక్కులు ఉంటా ఉన్నది. మూడోదిగా ఆయనకి దర్శనం ఉంటా ఉన్నది. ఈ మూడు కలిగిన వ్యక్తి ఎప్పుడైతే తన మామ ఇంటికి వెళ్ళినాడో, తన మామ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయనను బట్టి తన మామ ఆశ్రయింపబడుతూ ఉన్నాడు. ఈ యాకోబుని బట్టి తన మామ ఆశ్రయింపబడుతూ ఉన్నాడు. కానీ యాకోబు యొక్క జీవితంలో ఇవి మూడు కలిగి కూడా ఆయన యొక్క మైండ్, ఆయన యొక్క వివేకము చాలా తక్కువ ఉంటా ఉన్నది. ఆయనకి దేవుని గురించిన జ్ఞానం తెలియదు.
అబ్రాహాముకి దేవుని గురించి జ్ఞానం లభింపబడ్డది. ఎందుకంటే అబ్రాహాము దేవునితో సహవాసం చేసి అనుభవపూర్వకంగా దాన్ని పొందుకున్నాడు. ఇస్సాకు తన తండ్రికి దేవుడు ఏ విధంగా ఉన్నాడో ఆయన కళ్ళతో చూస్తున్నాడు, తన జీవితంలో కూడా తను అనుభవించున్నాడు. కానీ యాకోబు తన జీవితంలో దేవుని యొక్క అనుభవ జ్ఞానం చాలా తక్కువ ఉంటా ఉండే. ఈయనకి వారసత్వం ఉంటా ఉన్నది, ఈయనకి వాగ్దానం ఉంటా ఉన్నది, ఈయనకి దర్శనం ఉంటా ఉన్నది, కానీ దేవుని గురించి అనుభవ జ్ఞానం తక్కువ ఉంటా ఉన్నది. దేవుని గురించి అనుభవ జ్ఞానం తక్కువ ఉండడం వలన ఈయన తన మామగారి దగ్గర మోసపోవడం జరిగింది వివాహ విషయంలో. దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క నడవడిక, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క దర్శనము ఇవన్నీ కలిగినాక కూడా యాకోబు తన పెళ్లి విషయంలో తాను మోసపోవడం జరుగుతూ ఉంది. తన జీవితంలో భారము స్టార్ట్ అవ్వడం ప్రారంభించింది. తాను ఏదైతే సులువుగా దేవుడిని ఆశ్రయించినాడో, దేవుడు నాకు అన్ని ఇవ్వబోతున్నాడో, నేను అనుకున్నవన్నీ జరగబోతూ ఉన్నది, ఎందుకంటే నేను రేచల్ని ఎవరైతే నేను ప్రేమించున్నో ఆమె నేను పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పేసి ఆయన 7 సంవత్సరాలు కష్టపడుతూ కూడా దేవుడు తోడున్నాక కూడా ఆయన కష్టపడ్డాడు. దేవుడు తనకి ఆ వాగ్దానం విషయం కూడా కష్టపడ్డాడు. దేవుడు తనకి వారసత్వం విషయం కూడా కష్టపడ్డాడు. దేవుడు తనకి దర్శనం విషయంగా కూడా కష్టపడ్డాడు. ఇవన్నీ కలిగి కూడా కష్టపడి తాను చివరికి భారాన్ని పొందుకోగలిగినాడు. అతనికి ఇజ్రాయెల్ దేవుడు ఏ దేవుడు అవుతున్నాడో ఆ దేవుని గురించి జ్ఞానం అతనికి కొదువుగా ఉండడం వల్ల ఆయన భారాన్ని, ఎందుకు నేను భారం అంటా ఉన్నానంటే, లేయా ఒక కళ్ళు అవి జబ్బుగల కళ్ళు అన్నట్టుగా బైబిల్ లేఖనం రాయబడుతూ ఉంటది. లేయా చూడడానికి అంత బాగుండదు, కానీ రేచల్ చూడడానికి సౌందర్యవంతంగా ఉన్నది అని అంటా ఉన్నాడు. కానీ లేయాని ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకున్నాడో లేయా యొక్క సంతానం 10 మంది అయినారు. లేయా భారమైంది, లేయా ఒక 10 మంది సంతానం భారమైంది. ఆ 7 సంవత్సరాలు మరలా ఆయన పనిచేయడం జరిగింది. ఆ 7 సంవత్సరాలు మరలా ఆయన కష్టపడిన తర్వాత రేచల్ని పెళ్లి మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ రేచల్ యొక్క గర్భము ఇంకా తెరవబడలేదు. తన జీవితంలో భారం ఎంతవరకు ఉంటుందో ఆ భారం ఉన్నంత వరకు నీ హృదయం యొక్క వాంఛలు తీర్చబడవు. ఎంత అభిషేకం ఉన్నా, ఎంత నడిపింపు ఉన్నా, ఎంత దర్శనం ఉన్నా, నీకు గనక దేవుని గురించి జ్ఞానం లేకపోతే నీకు సమస్తము భారంగా అవుతూ ఉంటది. అప్పుడు 7 సంవత్సరాలు ఆయన కష్టపడిన తర్వాత రేచల్ మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ ఈ భారం ఏం చేస్తుందంటే ఆయనకి ఇంకా అధిక భారాన్ని పాస్ చేయడం ప్రారంభిస్తూ ఉంది. రాహేల్కి పిల్లలు లేకపోతే ఆమె చాలా వేదన పడుతుంది. లేయా ఆమె పైన నింద వేస్తూ ఉంది. లేయా ప్రతి ఒక్కటి ఆమె పైన ఆ విధంగా ఈ విధంగా మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నది. కానీ యాకోబుకి దేవుడి వాగ్దానం దేవుడికి బాగా తెలుసు. యాకోబు దాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడికి బాగా తెలుసు. హృదయ వాంఛలు తీర్చే దేవుడు రాహేల్ యొక్క గర్భం తెరుచున్నాడు. ఈ 10 మంది ఆయనకి భారంగా ఉన్న 11వ వ్యక్తి అయిన యోసేపు మాత్రం ఆయనకి ఆశీర్వాదకరాన్ని తీసుకొచ్చినాడు. ఆయన ఆశీర్వాదాన్ని ఆయన తీసుకురావడం ప్రారంభిస్తాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు వాగ్దానాన్ని వారసులుగా ఉన్నా, వాగ్దానానికి వారసులుగా ఉన్నా, వాగ్దానాలన్నీ నీకు తెలిసినప్పటికీ, ఒకవేళ నీకు బలమైన దర్శనం ఉన్నప్పటికీ, నీకు దేవుని గురించిన బలము, దేవుని గురించిన శక్తి, దేవుని యొక్క మాట గురించిన ప్రభావము ఇవి నీకు తెలవకపోతే నీ జీవితంలో నువ్వు భారాన్ని కలిగి ఉంటా ఉంటావు, భారాన్ని కంటా ఉంటావు. నీ జీవితము, నీ వ్యక్తిగత పరిస్థితి కూడా నీకు భారంగా ఉంటా ఉంటది. కానీ నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వైపు నువ్వు చూసి ప్రార్థన చేసినట్లయితే ఏ విధంగా అయితే మూయబడిన గర్భాన్ని తెరుస్తున్నాడో దేవుడు ఆ విధంగా నీ ఆశ్రయాన్ని తెరవగలుగుతూ ఉంటాడు. దేవుడు ఏదైతే తెరుస్తూ ఉంటాడో ఆ తెరిచింది నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తూ ఉంటది. యోసేపు ఆయన పుట్టిన తర్వాత ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు పడ్డా కూడా యాకోబుకి మాత్రం ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చినాడు. యాకోబుని మాత్రం ఆయన ఆశ్రయాన్ని తీసుకొచ్చినాడు. ఆయన వృద్ధాపంలో కరువు ఉంటున్న సమయంలో ఈ యోసేపు తన తండ్రిని ధాన్యము అవన్నీ తీసుకొని ఎదుర్కోవడం ప్రారంభించాడు. కాబట్టి దేవుడి నుండి వచ్చిన సమస్తము ఎప్పుడైతే మనకి ఇశ్రాయేలు దేవుని గురించి జ్ఞానం లభింపబడుతూ ఉంటుందో అప్పుడే సమస్తం మన జీవితంలో తెరవబడుతూ ఉంటుంది. దీని గురించి జ్ఞానము అనేకులకు తెలవకపోవడం వల్ల సమస్తం భారం అయిపోతూ ఉంటది, చాలా బరువు అవుతూ ఉంటది. కానీ బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే డానియేల్ తన వ్యక్తిగత జీవితంలో అన్ని లేఖనాలు, డానియేల్ యొక్క కాలంలో
ఆయన చిన్న యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బబులోను దేశానికి తీసుకొచ్చినప్పటికీ, వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళ యవనస్తులు వాళ్ళని తీసుకొని వచ్చినప్పటికీ, బబులోను దేశం ఇజ్రాయెల్ ప్రజల్ని బబులోను దేశానికి చెరపట్టబడిన వ్యక్తులైనప్పటికీ వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలేదు. వాళ్ళు వారసత్వం కలుగుంటూ ఉన్నారు, వాగ్దానాలు కలుగుంటూ ఉన్నారు. తర్వాత ఈ వాగ్దానం బట్టి జ్ఞానం పొందుకొని ముందు కట్టడానికి ప్రయాసపడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి కట్టడాలు పెట్టడము, యేసుక్రీస్తు ప్రభువారికి ఆజ్ఞలు ఇవ్వడము, యేసుక్రీస్తు ప్రభువారికి మనుషులని శ్రమ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం ఉండదు. కానీ మనుషులు కట్టడ లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఉంటా ఉన్నారు. కట్టడ లేకపోతే, జనులు కట్టడ లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా ఉంటా ఉంటారు, సంతగ్రంథంలో రాయబడిన ప్రకారం. కాబట్టి దేవాతి దేవుడు నేను చెప్పి అది చేయొద్దు అంటే అప్పుడు వాళ్ళు చేయకుండా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో దేవుడు తన మనసు ఏంటిదో తన ప్రజలకి చెప్పడం ప్రారంభిస్తున్నాడు. దేవుడు తన హృదయం ఏంటిదో తన ప్రజలకు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. నాకు నరహత్య ఇష్టం లేదు, నాకు దొంగతనం ఇష్టం లేదు, మీరు ఇట్లా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పినాక కూడా చేసేవారిని మాత్రమే దేవుడు వారిని కఠినంగా వారి పట్ల చర్యలు తీసుకుంటూ ఉంటాడే. కానీ ఏ మనుషుని పట్ల దేవుడు కఠినంగా ప్రవర్తించాలనే ఉద్దేశం దేవుడికి లేనే లేదు. కాబట్టి దేవుడు నా మనసు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా తప్పులు చేస్తూ ఉన్నారు, నేనేందో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నాను. దేవుడు ఒక కట్టడాన్ని, ఒక శాసనాన్ని, ఒక విధమైన ఆజ్ఞలని అవన్నీ ఇస్రాయేలీయులకి రోజు రోజుకి వాటికి ప్రకటిస్తూ, వాటిని బోధిస్తూ వాళ్ళందరూ చెప్తున్నప్పటికీ మనుషులు దాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. దాంట్లో జీవం ఉందని వాళ్ళు సరిహద్దులు వేస్తా ఉన్నాడు దేవుడు మాకు అనుకున్నారు, కానీ ఈ సరిహద్దులో ఉండే ఆశీర్వాదాన్ని వాళ్ళు కనుగొనలేకపోయినారు. కానీ ఈ యొక్క దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు బబులోను రాజ్యంలో ఉన్నప్పటికీ, వాళ్ళు బబులోను రాజ్యంలో నివాసం చేసినప్పటికీ ఈ ధర్మశాస్త్రంలో ఒక కార్యాలు అనగా ఈ వాగ్దానాల గురించిన మాటలు వారిని జీవింపజేయగలిగినవి. మాంసం తిన్నవారి కంటే వీరి మోకాలు ప్రకాశమానంగా కనబడుతూ ఉన్నాయి. రాజుకు వచ్చే కళలకి ఎవరు వివరించలేకపోయినారు, వీరు వాటిని సులువుగా చెప్పగలుగుతా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మను కలిగిన వ్యక్తులు ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్ర వాగ్దానాన్ని వీటి ఏవైతే ఇవ్వబడ్డాయో అవి నీకోసమే ఇవ్వబడే, దాంట్లో జీవం ఉంటా ఉన్నది, వాటిని ధ్యానించినప్పుడు అది నీ మార్గాన్ని వర్ధలింపజేస్తుందని నువ్వు నమ్మి విశ్వసించి వెళ్దాం అనుకో, నువ్వు ఏ పట్టణంలో ఉన్న దేవుడిని ఆశ్రయించగలుగుతా ఉంటాడు, నువ్వు ఏ స్థలంలో ఉన్న దేవుడిని ఆశ్రయించగలుగుతా ఉంటాడు. అజ్ఞానము మన యొక్క వాగ్దానాన్ని నిష్ప్రయోజనం చేస్తూ ఉంటది, కానీ జ్ఞానము మన వాగ్దానంలో జీవాన్ని కలిగజేస్తూ ఉంటది. అజ్ఞానము మనం వాగ్దానం కలిగినప్పటికీ, దర్శనం కలిగినప్పటికీ మన వ్యక్తిగత జీవితంలో మనం భారం మోయగలుగుతూ ఉంటాము. కానీ దేవుని వచ్చిన జ్ఞానము మన వ్యక్తిగత జీవితంలో ఈ వాగ్దానాన్ని పట్టుకోవడం వల్ల మనం జీవాన్ని ప్రవహింపజేయగలుగుతూ ఉంటది. డానియేలుకి దర్శనం ఆటోమేటిక్ గా రావడం ప్రారంభించింది. డానియేలు ప్రతిదీ రాజుకు వచ్చిన కళ రాజు మర్చిపోయినప్పటికీ ఆ వ్యక్తికి తెలియని కళ ఈ డానియేలు బోధిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు, వాటిని ప్రవచిస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా దేవుడు ఏదైతే నజరుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన వాగ్దానాలు గనక మనం కలిగి ఉండి అజ్ఞానంలో ఉన్నట్లయితే అది మనకి నిష్ప్రయోజనం అవుతూ ఉంటది. ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఆశ్రయించాలని నువ్వు అనుకుంటా ఉన్నావు, కానీ దేవుడు ఎప్పుడో నిన్ను ఆశ్రయించినాడు, దేవుడు ఎప్పుడో నేను దీవించినాడు, దేవుడు ఎప్పుడో శాపాన్ని విరగొట్టినాడు, దేవుడు ఎప్పుడో సాతాన్ని జయించినాడు. ఆల్రెడీ వాడు బందీ అయి ఉంటా ఉన్నాడు. మీకు కనబడుతున్న ప్రతి శోధనలు, ప్రతి అనారోగ్యాలు, వీటన్నిటిని నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే వాటన్నిటిని జయించి వేస్తున్నాడు. ఇంకా నువ్వు దానిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే యేసే నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ పైన అభిషేకం లేదన్నది అసత్యము, నువ్వు దేవుని వారసత్వంలో లేదన్నది అసత్యము, నువ్వు అనారోగ్యంతో ఉంటావు అనేది అసత్యము, నీ జీవితము శ్రమలోనే ఉంటుంది అనేది అసత్యము. నీవు ఖచ్చితంగా క్రీస్తు యొక్క వాగ్దానం యొక్క జీవాన్ని బట్టి నువ్వు ఆశ్రయింపబడే వాళ్ళ వ్యక్తివి. ఈ వారసత్వం గురించి నీకు అర్థం కాకపోతే గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం అందుకోసమే అబ్రాహాము గురించి, ఇస్సాకు గురించి, వారసత్వం గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు దేవుడు ఆ విధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు? ఒకవేళ ఆత్మ సంబంధమైనవి నువ్వు గ్రహించలేకపోతే కనీసం భౌతికత్వంలో వచ్చిన అబ్రాహాము యొక్క సంతానం గురించి నువ్వు ఆలోచిస్తావని దేవుని యొక్క ఉద్దేశం.
వీటిని బయలుపరచడానికి మనిషికి జ్ఞానము సరిపోదు. వీటిని బయలుపరచడానికి వాటిలో నడవడానికి కూడా మనిషికి అంత సామర్థ్యత లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి శక్తిని, ఆ వాగ్దానాన్ని, ఆ దేవుణ్ణి కలిగి జీవించడానికి ఒక కృపని మనకు అనుగ్రహించడానికి భూమి మీదకి వచ్చినాడు. నీ లోపడైనా జీవించగలుగుతా ఉంటాడు. సర్వశక్తుల దేవుడు ఒక్కడే ఒక మానవుని కూడా జీవించగలుగుతూ ఉంటాడు. ఆ మానవుని యొక్క జీవితంలో ఎవరు మానవుని యొక్క జీవితాన్ని ఉంటా ఉంటాడో వారి జీవితము అసాధారణమైన జీవితం ఉంటా ఉంటుంది. నీ జీవితం సాధారణమైన జీవితం అనుకుంటే అది నీ అజ్ఞానం. దేవుడికి అసాధారణమైన జీవితాన్ని ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తా అన్నాడు. ఇది వాగ్దానము. దీన్ని నమ్ముతూ ఉన్నాము, దీన్ని మేము చూడబోతూ ఉన్నాము. ఆల్రెడీ దేవుడు మేము అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలను మేము చూస్తూ ఉన్నాం, మేము వాటిని ప్రకటిస్తూ ఉన్నాము. మాలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడని మేము అధికమైన విశ్వాసాన్ని కలిగి ముందుకు కదులుతూ ఉన్నాము. ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారని కాదు. మాకు దేవుడు ఆయనలాగా జీవించే ఒక జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనలాగా జీవించడం మేము కదులుతున్నప్పుడు మా వ్యక్తిగత జీవితంలో మేము దాన్ని అనుభవించగలుగుతా ఉన్నాము. ఇది మాకు భారంగా లేదు. ఇది మాకు యోసేపు లాంటి ఆశ్రమిస్తూ ఉన్నది. ఇది మాకు యోసేపు లాంటి ఆశ్రయిస్తూ ఉంది. మేము లేవలేమో, మేము కూర్చోలేమో, మేము నడవలేమో అన్నట్టుగా ఉన్న సమయంలో యోసేపు ఏ విధంగా అయితే యాకోబుని ఎదుర్కొన్నాడో ఆ విధంగా మేము ఆశ్రయాన్ని ఎదుర్కొంటా ఉన్నాము. మా పరిస్థితులు ఇంకా చాలా ఇంకా అయిపోయింది, ఇంకా లేదు అనుకున్న సందర్భంలో ఏదైతే ఆశీర్వాదం మా కోసం నియమింపబడదో అది మమ్మల్ని ఎదుర్కోవడం ప్రారంభించింది. అది మాకంటే ముందుగా కదలడం ప్రారంభించింది. ప్రతి మార్గం సరళం చేయడం ప్రారంభించింది. దేవుని యొక్క ఆత్మ మా జీవితంలో బలమైన కార్యం చేయడం ప్రారంభించింది. కాబట్టి సోదరి సోదరుడా, ఈ రోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట నీకు స్పష్టంగా వినబడుతూ ఉంది. దేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. నీ దర్శనము, నీ అభిషేకము, నీ వారసత్వము, నీ వాగ్దానాలు ఇవన్నీ నిష్ప్రయోజనమైనవి కావు. అవి కలిగి కూడా నువ్వు ముందుకు వెళ్ళకపోవడం కారణము కేవలము నువ్వు వాగ్దానాన్ని గురించిన వాగ్దానం చేసిన దేవుని గురించిన జ్ఞానం నీకు లేకపోవడమే. ఆయన ఎంత శక్తిమంతుడు. మాటికి మోషే కూడా ఆ దేవుని పైన కీర్తనలు పాడినాడు. ఆయన ఎలా చేస్తున్నాడు, ఏ విధంగా బయట తీసుకొచ్చినాడు. దావీదు కీర్తనలు పాడినాడు. చాలా మంది ప్రజలు కీర్తనలు పాడినారు. ఎందుకు కీర్తనలు పాడినారు? ఎవరిని గనపరుస్తున్నారు, ఎవరిని మయపరుస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చినాడు. అది ఎవరికి సాధ్యమవుతూ ఉంటుంది? ఆయన బలాన్ని వీళ్ళు పొగుడుతూ ఉంటారు. ఆయన ప్రభావం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆయన నామాన్ని గురించి వీళ్ళు మహిమపరుస్తూ ఆయనను గణపరుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయన బలం గురించి తెలిసిన వాళ్ళే దాన్ని అనుభవించగలుగుతూ ఉంటారు, దాన్ని చూపెట్టగలుగుతూ ఉంటారు. కాబట్టి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడతావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వెనకంచ వేయకుండా ముందుకు అందాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఒక మాట నమ్ము. ప్రపంచం అన్నీ కూడా దేవుని వాక్య మూలంగా అయినది. ఆ దేవుని లోపల ఉన్నాడు. ఆ దేవుని లోపల మళ్ళీ నీ జీవితాన్ని ఎట్లా మార్చగలుగుతూ ఉంటాడు? మాట మూలంగానే మార్చగలుగుతూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం చేత పట్టుకో, దాన్ని ప్రవచించడం ప్రారంభించు, దాన్ని బోధించడం ప్రారంభించు, దాన్ని ధ్యానించడం ప్రారంభించు, దాన్ని ప్రకటించడం ప్రారంభించు. నీ మార్గాలను వర్ధిల్ల చేసుకో. దేవుడిని దీవించిన ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిల దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యా, అభిషేకం కలిగే ప్రభా, బలము కలిగే ప్రభా, దర్శనము కలిగే ప్రభా, వారసత్వం కలిగే ప్రభా. యేసయ్యా, ముందుకు కదలేకపోతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా, భారంగా ప్రతి ఒక్క కార్యాలు ప్రభా నడుచున్న యేసు నామములో దూరమును గాక ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట సెలవేగా ప్రభా, శూన్యంగా ప్రతిది ప్రభా సృష్టిగా మనిషిబడినది ప్రభా. ప్రతి దీవించండి, ఆశ్రయించండి ప్రభా. అయ్యా, ప్రతి వ్యక్తిగత పరిస్థితుల్లో ప్రభా ఎస్ఐ చాలా బాగా నమ్మదగిన బాగా నీకు ఉండాలి ప్రభా. నీ ఆత్మ ప్రతి ఒక్కరిని నింపకుండా నీకు ఉండాలి. నీ బలం ప్రతి ఒక్కరిని తాకుతున్న విధానం బట్టి నీకు ఉండాలి.
ప్రభా. ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరి జీవితం ఆశ్వాకం కూడా పోతా నీకు వందనాలు ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రభా పరిస్థితులన్నీ తారుమారుతున్నా నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. నేను నమ్ముతూ ఉన్నాను ప్రభా, నేను చూస్తూ ఉన్నాను ప్రభా, నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. మారు మనసు ప్రభా, సంపూర్ణమైన ప్రభా, నీలో జీవించిన ప్రభా ప్రతి ఒక్కరికి లభింపబడిన నీకు వందనాలు. నా చూడండి యేసుక్రీస్తును ప్రార్థించాడు విన్నా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని మనం దీవించు.